Hi, hello, dear students. How are you? I hope so you are doing great. I'm Lakshmi. Welcome to my channel, Maths Super Tips and Tricks. In this channel, I'm going to discuss about the various levels of the objective type examinations. Okay. So, కానీ ఈరోజు వీడియో ఏంటంటే ఎంటైర్లీ డిఫరెంట్. సో ఈ టాపిక్ అనేది మీకు ఫేవరెట్ టాపిక్. ఎందుకంటే ఇందులో క్వశ్చన్స్ లేవు, ఆన్సర్స్ లేవు, ఆప్షన్స్ లేవు, ఏమీ లేవు. ఇది ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు మీకు ఫేవరెట్ ఏంటంటే బికాస్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద చీట్ కోడ్స్. ఓకే, మీరు జీరో నాలెడ్జ్తో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, అసలు 50% ప్రిపరేషన్ చేయండి, మోర్ దెన్ 50% చేయండి. ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో మనము ఏ విధంగా ఫోకస్ చేయాలి. సో మీకు తెలుసు ఎంసెట్లో నెగిటివ్ మార్కింగ్ లేదు. నెగిటివ్ మార్కింగ్ లేదని మనం 5 minutesలో ఏదో పెట్టి కూర్చోవడం కాకుండా ఏం చేయాలి, ఎలా చేస్తే మనకి అట్లీస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్, మ్యాక్సిమం మార్క్స్ 50 to 60, 60 to 80, 80 to 100, 100 to 120 లైక్ దట్ ఎలా తెచ్చుకోవాలి. ఓకే, జీరో ప్రిపేర్ అయిన స్టూడెంట్స్కి చెప్తున్నాను, 50% ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ కూడా ఎలా ఫోకస్ చేయాలి, అలాగే మోర్ దాన్ 50% ప్రిపరేషన్ ఉన్న స్టూడెంట్స్ ఎలా ఫోకస్ చేయాలి, ఈ డేస్లో ఎలా ప్రిపేర్ కావాలి, అండ్ ఫైనల్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఫోకస్ చేయాలి, సో చీట్ కోడ్స్ ఏ విధంగా చూజ్ చేసుకోవాలి, ఇవన్నీ మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. ఆర్ యూ రెడీ? సో ఇంట్రెస్టింగ్ యార్. ఓకే, రైట్. ఓకే, ఇందులో ఏంటంటే ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయవలసింది అంటే ఈ చీట్ కోడ్స్ అనేవి మనం ఎలా అబ్జర్వ్ చేస్తామంటే జస్ట్ లాస్ట్ ఇయర్స్ కీ షీట్ ప్రకారం మనం ఈ చీట్ కోడ్స్ అంటే మనకు తెలుసు ఒక్కొక్క క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి, 1, 2, 3, 4 అని. ఓకే, టోటల్గా 160 బిట్స్ ఉంటాయి, మీకు ఎంసెట్లో తెలుసు. 160 బిట్స్ సపోజ్ మనకి ఎంపీసీ గ్రూప్ వాళ్ళకి, ఇంజనీరింగ్ గ్రూప్ వాళ్ళకి 80 మ్యాథ్స్, 40 ఫిజిక్స్, 40 కెమిస్ట్రీ ఉంటాయని తెలుసు. అలాగే బయాలజీ గ్రూప్ వాళ్ళకి 40 బాటనీ, 40 జువాలజీ యాజ్ వెల్ యాజ్ 40 ఫిజిక్స్, 40 కెమిస్ట్రీ ఉంటాయి. అంటే వాళ్ళకి మీకు కూడా అంటే మీ బయాలజీ స్ట్రీమ్ వాళ్ళకి, ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి సేమ్ 160 మార్క్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, జనరల్గా ఈ 4 ఆప్షన్స్లో అందరూ ఏంటంటే ఈచ్ 40 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ ఆప్షన్ 40 ఉంటాయి, అలా జనరల్గా థింక్ చేస్తారు. ఓకే, దట్ ఈస్ వన్ వే, ఇట్ ఈస్ కరెక్ట్, బట్ డోంట్ గ్యాస్ అన్ని ఆప్షన్స్ అన్ని 40 ఉండాలి ఏమీ లేదు. ఓకే, కానీ మినిమం 35, మ్యాక్సిమం 45 వరకు అయితే ఉంటాయి. ఇది ఎలా చెప్పగలుగుతున్నామంటే జస్ట్ ప్రీవియస్ ఇయర్స్ కీ షీట్ ఆధారం చేసుకొని మనం ఇది గెస్ చేయవు, ఇది గెస్ వర్క్. ఓకే, కానీ మరి ఒక ఆప్షన్ 10 ఇచ్చి ఇంకో ఆప్షన్ 80, 90 అలా ఇవ్వడు. సో అప్రాక్సిమేట్గా 35 to 45. ఓకే, 35 మినిమం, 45 మ్యాక్సిమం ఉంటాయి. నో లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఓకే, ఈచ్ 40 ఉండడం అనేది 100% పాసిబుల్ కాదు. ఓకే, ఒక 2-3 ఆప్షన్స్ అటు ఇటు అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే అందరూ కూడా ఆప్షన్స్ 1s పెట్టండి, అన్ని 1 పెడితే క్వాలిఫై అవుతారు, అన్ని 2 పెడితే క్వాలిఫై అవుతారు అంటే జీరో ప్రిపరేషన్ వాళ్ళ గురించి చెప్తారు. కానీ నేను దాని గురించి అగ్రీ కాను. ఎందుకంటే క్వాలిఫైయింగ్ మార్క్ ఈజ్ 40 మార్క్స్ అదర్ దెన్ SC/ST క్యాండిడేట్స్. క్వాలిఫైయింగ్ మార్క్సే 40 మార్క్స్. ఒకవేళ నీకు 1 అనే ఆప్షన్ పెట్టావు, 1 to 160లో 1 అనే ఆప్షన్ మొత్తం 1 అనే ఆప్షన్ పెట్టావు, 1 అనే ఆప్షన్ ఓన్లీ 35 టైమ్సే ఉందనుకో ఇన్ కేస్ ఆఫ్ దట్ ఎగ్జామ్, అప్పుడేమవుతుంది, నో క్వాలిఫైయింగ్ ఎట్ ఆల్. ఓకే, దానికోసం అలాగనే అలా 2 తీసుకున్నా 3 తీసుకున్నా మనం 100% 40 వస్తాయని చెప్పలేము. కాబట్టి దీనికి ఏం చేయాలి, 0% నాలెడ్జ్ అసలు ఇప్పటివరకు ప్రిపేర్ కాలేని స్టూడెంట్ ఏం చేయాలి, అలాగే 50% ప్రిపేర్ అయిన స్టూడెంట్ ఏ విధంగా ఫోకస్ చేయాలి, అలాగే మోర్ దాన్ 50% అంటే 70, 80% ప్రిపేర్ అయి ఉండే స్టూడెంట్స్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళు ఎక్కువ మంచి ర్యాంక్, ఇంకా మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి ఏ విధంగా ఫాలో అవ్వాలి, అవన్నీ ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. ఓకేనా? ఫస్ట్ స్టెప్, మీరు ఎగ్జామినేషన్ హాల్లో ప్రతి ఒక్కళ్ళు మైండ్లో ఫిక్స్ అయిపోండి, 3 hours కంప్యూటర్ మీద స్పెండ్ చేయడానికి చూడాలి. ఏదో నేను అసలు ప్రిపేర్ అవ్వలేదు కదా, ఏదో 1, 2, 3, 4 ఏదో పెట్టేసి 5 minutesలో రిలాక్స్ అయిపోతానంటే దట్ ఈస్ నో యూజ్ ఎట్ ఆల్. ఎందుకంటే కంప్యూటర్ మీకు ఏమి గ్రేస్ మార్క్స్ నాకన్నా ఫాస్ట్ ఉన్నాడినా నేను ఒక 10 మార్క్స్ ఎక్కువ ఇచ్చేద్దాం అనుకోండి. ఎందుకంటే అన్నింటికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకని ఇంకోటి ఏంటంటే ఇది ఆన్లైన్ ఎగ్జామ్లో లాస్ట్ వరకు సో మీరు ఎగ్జామినేషన్ హాల్లో ఉండవలసిందే. ఎందుకంటే సబ్మిషన్ అయిన తర్వాతే బయటకు వస్తారు.
ఇక ఎగ్జామినేషన్ హాల్లో మీరు ఏం చేయాలి ఏంటి అనేది ఆన్లైన్ ఎగ్జామినేషన్లో కంపల్సరీ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. దాని గురించి ఏమి వరి కాదు. ఒక హాఫ్ అన్ అవర్ ముందే కంప్యూటర్ స్క్రీన్ ఓపెన్ అయిపోతుంది, క్వశ్చన్స్ ఓపెన్ అవ్వగానే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఓపెన్ అవుతాయి, వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఇంకా మీకు ఎగ్జామినేషన్లో ఏమైనా నెట్ ప్రాబ్లం అనేది వాళ్ళు ఆల్రెడీ మానిటర్ నుంచి అబ్జర్వ్ చేస్తారు. దే కెన్ వాచ్ యూ. దాని గురించి మీరు ఏమి వరి కావద్దు. ఆన్లైన్ ఎగ్జామ్ కదా, ఎలా ఫేస్ చేయాలి ఏంటనేది పక్కన పెట్టేస్తాను. ఓకే, ఫస్ట్ యూ డిసైడ్ మెంటల్లీ. సో ఫిక్స్ ఇన్ యువర్ మైండ్. ఎట్స్ కంప్లీట్లీ కెన్ సిట్ ఫ్రమ్ స్టార్టింగ్ మినిట్ టు లాస్ట్ మినిట్ in front of the computer with relaxing mood. అది ఫిక్స్ అవ్వాలి. ఈవెన్ దో 0% నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్ అన్నా, 50% నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్ అన్నా, ప్రిపేర్ అయిన క్యాండిడేట్ అన్నా, 80 అంటే మోర్ దెన్ 50% ప్రిపేర్ అయిన క్యాండిడేట్ అన్నా ముందు మెంటల్గా ఫిక్స్ అయిపోవాలి. మీరు ఏం చేస్తారండి, ఇప్పటివరకు ఏం చేయకపోయినా పర్వాలేదు, కానీ లాస్ట్ 3 hours కూడా మీరు అక్కడ పేషెన్స్ లేకపోతే మీకే లాస్. అందుకని ఫస్ట్ అది డిసైడ్ అవ్వండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ షీట్స్ టీఎస్ అండ్ ఏపీఎంసెట్ లాస్ట్ 2 షీట్స్ నేను డిస్ప్లే చేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేయండి. ఇవి 1s ఎన్ని ఉన్నాయి, 2s ఎన్ని ఉన్నాయి, 3s ఎన్ని ఉన్నాయి, 4s ఎన్ని ఉన్నాయి. ఒక జస్ట్ ఓన్లీ మోడల్ అంటే ఈ షీట్స్లోని ఇచ్చినట్టు ప్రతిసారి ఇవ్వాలని లేదు. అప్రాక్సిమేట్గా టీఎస్ఎంసెట్ ఏపీఎంసెట్ షీట్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. కంపల్సరీ అవి ఏ విధంగా ఉన్నాయి ఈ షీట్స్ మాత్రమే. లాస్ట్ ఇయర్స్ 2019, 2020 టీఎస్ అండ్ 2 షీట్స్ అండ్ ఏపీ 2 షీట్స్ నేను డిస్ప్లే చేస్తున్నాను. గమనించండి. ఎందుకు ఇది అబ్జర్వ్ చేయమంటానంటే దీని ద్వారా మనకు ఒక రఫ్ ఐడియా వస్తుంది. 1s, 2s, 3s, 4s అప్రాక్సిమేట్గా ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉండొచ్చు. ఓకే, మరీ 10 ఉండవు, మరీ 18 ఇందాక చెప్పినట్టుగా అప్రాక్సిమేట్గా ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు. ప్లస్ ఎలా ఉండొచ్చు అంటే అన్ని 1s ఉన్నాయి, 2s ఉన్నాయి, అలా జంబ్లింగ్ ఉండొచ్చు, లేదా కొన్ని కంప్లీట్గా కంటిన్యూస్ ఉండొచ్చు. అది లాస్ట్ స్టేజ్లో మీరు చేస్తారో చీట్ కోర్స్ నేను ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. కానీ ముందు ఈ షీట్స్ మాత్రం మీరు అప్డేట్ చేయండి. ఎన్ని 1s ఉన్నాయి, ఎన్ని 2s ఉన్నాయి మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటాను. నేను ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. జస్ట్ ఐ విల్ డిస్ప్లే ఇట్. యూ కెన్ అండర్స్టాండ్ అప్రాక్సిమేట్లీ 1 క్వశ్చన్ ఇయర్ అర్థమవుతుంది. ఓకే, ఇది ఒక గెస్ ఐడియా. దీని ద్వారా మనము ఇప్పుడు 2021 ఎంసెట్కి ఏ విధంగా మనము చీట్ కోర్స్ని ఫోకస్ చేయాలి అనే దాన్ని ఫస్ట్ జీరో నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్ గురించి మాట్లాడాలి. ఓకే, అసలు ప్రిపేర్ కాలేదు, ఇప్పుడు ఏం చేయలేదు. మనకి ఈ సిచ్యుయేషన్, పాండమిక్ సిచ్యుయేషన్లో సో చాలా డిఫికల్ట్ అందరికీ, అన్ని లెవెల్ క్యాండిడేట్స్ కూడా చాలా డిఫికల్ట్ అయింది, అవుతుంది కూడా. ఐ అగ్రీ విత్ దట్ వన్. ఎవ్రీవన్ ఈజ్ ఫేసింగ్ ద ప్రాబ్లం. కాబట్టి అయిపోయింది, మన చేతుల్లో లేదు. కానీ ఉన్నది ఏంటి మనం ఫోకస్ చేయాలి, ఉన్నది ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది మీ చేతుల్లోనే ఉంది. ఓకేనా? సపోజ్ 0% క్యాండిడేట్, మీరు అసలు ఇప్పటికి ఏం ప్రిపేర్ అవ్వని క్యాండిడేట్ ఉన్నారనుకోండి, 0 నాలెడ్జ్ ఉందండి, అసలు ప్రిపేర్ అవ్వాలి. కానీ 0 నాలెడ్జ్ ఉన్నంత మాత్రంలో ఆయన వీక్ అని కాదు. ఓకే, 0 నాలెడ్జ్ ఉంది, కానీ ఒక లాస్ట్ 10 to 15 days అతను చదివింది, వినింది ఏదో ఒకటి కొంచెం ఒక్కసారి రిఫ్రెష్ చేయండి. ఒక్కసారి రిఫ్రెష్ చేస్తే అది మనకి ఇప్పుడు ఎగ్జామ్లో అట్లీస్ట్ కొంత పర్సంటేజ్ యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు అసలు ఏం ప్రిపేర్ కాకపోయినా పర్లేదు, అట్లీస్ట్ ఈ 10 days, 10 to 15 days, just refresh whatever maybe you have the material, whatever maybe you have the videos, whatever maybe you have the subject, maybe maths, physics, chemistry, ఏ సబ్జెక్ట్ అని ఒక్కసారి రిఫ్రెష్ చేయండి. ఓకే, దానివల్ల ఏమవుతుందో కొంతవరకు మీరు 100% గెస్ వర్క్ కాకుండా మీ సబ్కాన్షియస్లో ఉన్న రిజల్ట్ని ఫోకస్ చేయగలుగుతారు ఇన్ ఎగ్జామినేషన్. ఇంకో పాయింట్ ఏం చెప్పి ఇది రిఫ్రెష్ చేయండి. ఈ 10 to 15 days జస్ట్ కూల్ మైండ్, ఏది మీ దగ్గర అవైలబిలిటీ ఉంది దాన్ని, ఫిజిక్స్ కానీ, మ్యాథ్స్ కానీ, కెమిస్ట్రీ 3 సబ్జెక్టులు కానీ, థియరీ ఉన్నా లేదా సినాప్సిస్ ఉన్నా, టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నా, కాన్సెప్ట్ ఉన్నా, జస్ట్ ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఏమీ కష్టం కాదు, మీరు చేయగలుగుతారు. అది 10 to 15 daysలో మీరు కంప్లీట్ చేయాలి. ఓకే, తర్వాత ఎగ్జామినేషన్ హాల్లో చెప్పండి కదా, 3 hours స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఎలా స్పెండ్ చేయాలి? సపోజ్ మీకు తెలుసు క్వశ్చన్స్ ఆల్రెడీ డిస్ప్లే అవుతుంది, క్వశ్చన్ చదవండి, ఆన్సర్ చదవండి. మీకు ఎక్కడన్నా ఫ్లాష్ అయితే కరెక్ట్ పెట్టండి, లేదా అది స్కిప్ చేస్తూ రండి. అలా మీరు 1 to 60లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 1 to 60 బిట్స్ ఉంటే ఇలా మీరు ఒక్కొక్క క్వశ్చన్ టచ్ చేసి టైం కూడా అర్థించారు. ఒక్కొక్క క్వశ్చన్ టచ్ చేసుకుని పర్ మ్యాథ్స్ సపోజ్ ఈవెన్ 0 నాలెడ్జ్ ఉంటాయి. మ్యాథ్స్కి మనకి 80 బిట్స్ ఉంటాయి కదా, అట్లీస్ట్ 1.5 hours దీని మీద స్పెండ్ చేయాలి.
ఓకే, చదవండి క్వశ్చన్, ఆప్షన్ చదవండి, మీకు రాదు ఏదో ఒకటి పెట్టేసి. అంటే మీకు ఫ్లాష్ అయ్యి అట్లీస్ట్ అవుట్ ఆఫ్ 160లో 30 ఉన్నాం, ఒక 30 ఇవ్వచ్చు. ఓకే, అలాగే ఫిజిక్స్ ఒక హాఫ్ అన్ అవర్. ఓకే, కెమిస్ట్రీ ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్. అంటే నీకు 1.5 అవర్, 1 అవర్, 2.5 అవర్స్లో మీకు వచ్చింది. మీరు ట్రై చేసి చూడండి 2.5 అవర్స్లో. ఓకే, తర్వాత సపోజ్ ఈ 2.5 అవర్స్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీకు ఫ్లాష్ అయింది ఏదో ఒకటి, ఇది కరెక్ట్ అనుకుని ఎక్కడో దగ్గర ఫ్లాష్ అవుతుంది. ఎందుకంటే అంత మరీ మీరు వీళ్ళు ఐపీలో నేర్చుకున్నది కావచ్చు, ఏదన్నా ఇప్పుడు ఏదో విన్నది కావచ్చు, అవి ఒక 30 వరకు అప్రాక్సిమేట్, ఇది ఎగ్జాక్ట్ కాదు, 30 వరకు మీరు 30 క్వశ్చన్స్ వరకు మీరు అప్రాక్సిమేట్గా పెట్టారండి. విత్ ఇన్ ఆన్సర్స్ 30 వరకు అప్రాక్సిమేట్, 20 కావచ్చు, 10 కావచ్చు, 0 కావచ్చు, అది వేరే విషయం. 30 వరకు పెట్టాము. ఇందులో సపోజ్ మీరు ఆప్షన్ నెంబర్ 1 ఒక 5 బిట్స్, ఆప్షన్ నెంబర్ 2 వచ్చేసరికి ఒక 10 కరెక్ట్, ఆప్షన్ నెంబర్ 3 ఒక 5 కరెక్ట్, ఆప్షన్ నెంబర్ 4 ఓకే ఎంత అయింది కదా 10, ఇది 5, 10, 10, ఆప్షన్ నెంబర్ 4 10. ఇలా 30 క్వశ్చన్స్ మీరు పెట్టారు అప్రాక్సిమేట్గా. ఇది అంత ఎగ్జాక్ట్గా ఏమి కాదు, అప్రాక్సిమేట్గా ఓకే పెట్టారు. అంటే మనకి ఇందాక చెప్పుకున్నాం కదా 35 to 45 రేంజ్ ఉండొచ్చు. సో యావరేజ్ 40 అనుకున్నాం, యావరేజ్ 40 ఉన్నారు. అంటే ఆప్షన్స్ 1 40 ఉండదు, 40 అయితే ఆప్షన్ 2 40, ఆప్షన్ 3 40, ఆప్షన్ 4 40, అప్రాక్సిమేట్గా 35 to 40. అంటే మీరు గెస్ వర్క్ అన్ని గెస్ వర్క్ పెట్టట్లేదు, ఆల్రెడీ ప్లస్ అన్ని 1s అన్ని 2s కూడా పెట్టమని చెప్పట్లేదు, అది అస్సలు కరెక్ట్ కాదు. ఓకేనా, ఆల్రెడీ మీరు 30 క్వశ్చన్స్ ఫోకస్ చేశారు. ఆప్షన్ 1 ఒక 5, ఆప్షన్ 2 ఒక 10, ఆప్షన్ 3 5, ఆప్షన్ 4 ఒక 10 మీరు ఆల్రెడీ పెట్టున్నారు అనుకోండి. ఇక మనకి 40 అప్రాక్సిమేట్గా అనుకుంటాం కదా, 35 to 45 ఉంటుంది, వేరే విషయం. అయితే 5 ఇప్పుడు మీరు లీస్ట్ ఎక్కడ పెట్టారు, మీరు ఇక్కడ ఆప్షన్ 5, ఆప్షన్ 3 లీస్ట్ అనుకుంటారు. అంటే ఆప్షన్ 1లో ఆప్షన్ 1, ఆప్షన్ 3లో లీస్ట్ 5 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే మీరు 1s పెట్టేటప్పుడు సో రిమైనింగ్ 35 అండ్ ఒక గెస్ వర్క్ పెట్టేటప్పుడు రిమైనింగ్ 35 3s పెట్టడానికి ట్రై చేయండి. అంటే 1s 35 అండ్ 3s 35. ఓకే, అలాగే ఇవి రిమైనింగ్ 30, 2s 30 అండ్ 4s ఒక 30 పెట్టడానికి ట్రై చేయండి. అది మీ ఇష్టం, 1s వరుసనే పెట్టండి, లేదా కానీ జంబ్లింగ్గా పెడితే బెటర్. అంటే 2 నెంబర్స్ పెట్టి 1 1 2 2 3 3 అలా పెడితే అట్లీస్ట్ 2 2 3 జంబ్లింగ్లో పెడితే బెటర్. డోంట్ రైట్ ఆల్ 1s, డోంట్ రైట్ ఆల్ 2s లైక్ దట్. ఓకే, మీకు ఇప్పుడు కీ షీట్ ఇస్తున్నాను, డిస్ప్లే చేశాను కదా, ఆ కీ షీట్ ప్రకారం కూడా కొంచెం ఐడియా వస్తుంది. కానీ ప్రతి షీట్ అట్లా ఉండాలని లేదు, అప్రాక్సిమేట్ ఐడియా అలాగే. ఓకేనా, ఇది మనం చేసేదే గెస్ వర్క్. ఆ గెస్ వర్క్లో కొంచెం కేర్ తీసుకున్నాం అంతే. ఇదేమి 100% ఇలాగే వస్తుంది అనేది లేదు. గెస్ వర్క్లో కొంచెం కేర్, వితౌట్ కేర్లెస్. ఓకేనా, అలా చేస్తే చాలు, మనం చేసుకున్న మార్క్స్ కన్నా ఎక్కువ మార్క్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే, అంటే ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ ఆప్షన్ పెట్టి నువ్వు చేస్తుంటే 5 క్వశ్చన్స్ పెట్టాము, ఇంకొక 35ని మిగిలిన గెస్ వర్క్లో 35 పెట్టాం. అలాగే సెకండ్ ఆప్షన్ 10 పెట్టాం, మిగిలిన 35 ఇయర్. దిస్ ఇస్ వాట్ థర్డ్ ఆప్షన్. ఇది థర్డ్ ఆప్షన్ 35 ఎందుకంటే లీస్ట్. తర్వాత సెకండ్ ఆప్షన్ ఒక 30, ఫోర్త్ ఆప్షన్ ఒక 30. ఒక 10 5 అటు ఇటు అయినా ఏమి నష్టం లేదు. ఓకే, సపోజ్ ఇందులో ఒక 30 క్వశ్చన్స్, 30 పోతే ఇంకెన్ని క్వశ్చన్స్ ఉంటాయి, 130 క్వశ్చన్స్. 130 క్వశ్చన్స్లో కనీసం 30 క్వశ్చన్స్ ఉన్నది కరెక్ట్ అవుతాయి. సో ఇఫ్ గుడ్ ద గెస్ వర్క్ అట్లీస్ట్ లీస్ట్ చెప్తాను అంటే నియర్గా 30 + 30 60, అంటే 50 to 60 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఈ స్ట్రాటజీ మీరు ఫాలో అయితే ఈ విధంగా మీకు అసలు వర్క్ రాకపోయినా పర్లేదు, అంతవరకు చేయకపోయినా పర్లేదు, కానీ యూ హ్యావ్ టు స్పెండ్ ద టైమ్ విత్ ద కంప్యూటర్, స్పెండ్ ద టైమ్ రీడింగ్ ద క్వశ్చన్ అండ్ అబ్జర్వ్ ద ఆప్షన్స్. ఓకే, సమ్వేర్ ఎల్స్ యూ కెన్ ఫ్లాష్ సంథింగ్, అది ఆప్షన్ కావచ్చు, లేదా కాన్సెప్ట్ కావచ్చు, మేబీ అప్లికేషన్ కావచ్చు, ఎక్కడో ఫ్లాష్ అవుతుంది.
30+ కావచ్చు, 20+ కావచ్చు, 10+ కావచ్చు, అది వేరే విషయం. కానీ ట్రై చేయండి. సీరియస్లీ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కంప్యూటర్ 3 hours స్పెండ్ చేయండి, హ్యాపీగా బయటకు రండి. 0% నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్స్. అర్థమైందా? అంటే దీన్ని మీకు అట్లీస్ట్ కొన్ని చేస్తే రిపోర్ట్ గెస్ వర్క్ ఎలా పెట్టాలో మనకి ఐడియా వస్తుంది. ఓకే, మీకు చెప్పండి నేను ఇప్పుడే 30 to 40 ఈజ్ క్వాలిఫైయింగ్ మార్క్. ఇట్లా క్వాలిఫైయింగ్ మార్క్ రాకపోవడానికి ఛాన్సే లేదు. అంటే 50 to 60 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఇంకా మీకు తర్వాత నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తాను, మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అని. అది ఇప్పుడు చెప్పను. మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అది కూడా ఏపీది టీఎస్ది డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే ఏపీకి ఐపీ వెయిటేజ్ ఉంది, దాని ప్రకారం వాళ్ళు ర్యాంక్ అలాట్ చేస్తారు. టీఎస్కి ఐపీ వెయిటేజ్ లేదు, ఓన్లీ ఎంసెట్ బేస్డ్ క్వశ్చన్స్ మీద ర్యాంక్ అలాట్ చేస్తారు. అది ఎలా చేస్తారు ఏంటి? సో అప్రాక్సిమేట్ అది కూడా లాస్ట్ ఇయర్స్ మనకి ర్యాంక్స్ని బట్టే మనం అప్రాక్సిమేట్గా మార్క్స్ వర్సెస్ ర్యాంక్ చెప్పుకుంటాం. ఒక అప్రాక్సిమేట్ ఐడియా, ఏదో ఒక ఐడియా ఉండాలి కదా మనకి. అస్సలు లేకుండా ఉంటే ఏదో ఒక ఐడియా ప్రకారం మనం ముందుకు పోవాలి. ఓకేనా? ఇది అర్థమైందా? 0% నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? జస్ట్ యూ కెన్ ఫోకస్ లాస్ట్ 10 to 15 minutes రిఫ్రెష్ చేయండి. ఏదో మీకు ఎంత తోస్తే అంత ఏది మెటీరియల్ ఉండదు, అది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏదన్నా కావచ్చు, అది ఫాలో అవ్వకండి. లాస్ట్ ఎగ్జామినేషన్ హాల్లో 3 hours కూర్చొని క్వశ్చన్ చదివి ఆన్సర్ చదవడానికి టైం స్పెండ్ చేయండి. మీకు ఫ్లాష్ ఏమైనా 20-30 ఏదన్నా అబ్జర్వ్ చేయండి, పెట్టండి. రిమైనింగ్ టైంలో ఇంకా ½ hour టైం అప్రాక్సిమేట్గా చెప్పండి. 1.5 hour, 1 hour, 2.5 hours, ఒక ½ hour టైంలో మిగిలింది వర్క్ అంతా ½ hourలో చేసేది. ఇక్కడ ఏంటంటే ఆన్లైన్ సిస్టమ్ ఇంకా ఈజీ, క్లిక్ కొట్టేస్తే అయిపోయింది. అప్పుడు అయితే ఓమ్ వన్ మార్కింగ్ చేసిన టైం వేస్ట్ అయ్యేది. ఓకే, మళ్ళీ బబ్లింగ్ అటు ఇటు అయితే అది ఎర్రర్ వచ్చేది. ఇప్పుడు అట్లా ఏం లేదు, క్లిక్ కొట్టడం మీకు చాలా ఈజీ. క్లిక్ కొట్టేసేయండి, 1 2 3 4లో లాస్ట్కి సబ్మిషన్ చేసేయండి, అయిపోయింది. ఓకే, ఇదంతా మీరు చేస్తే చాలా కంఫర్ట్గా అట్లీస్ట్ నేను క్వాలిఫై అవుతాను, సో అట్లీస్ట్ 50 to 60 మార్క్స్ నాకు వస్తాయి అని ఒక కాన్ఫిడెంట్ ఉంది. ఏదో 5 minutesలో మమ అనిపించేసి బయటకు వచ్చిన వాళ్ళు నో యూజ్ దట్. ఓకే, ఐ హోప్ సో యూ ఫాలో దిస్ స్ట్రాటజీ, 0% నాలెడ్జ్ గైడ్. ఓకే, సో ఈ కీ షీట్స్ అబ్జర్వ్ చేయండి. వాట్ ఆర్ ద వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ద కీ షీట్స్, టెంపరింగ్ ఎలా ఇచ్చేది ఏంటని ఒక ఐడియా కోసం చేయండి. ఒక కంఫర్ట్గా ఫీల్ అవ్వండి, డోంట్ ఫీల్ స్ట్రెస్. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసిందే కొంతమందికి హెల్ప్ అవుతుంది. నా నాలెడ్జ్ అనేది స్టార్ట్ చేశాను. ఐఎమ్ సో హ్యాపీ. చాలామంది ఫాలో అవుతున్నారు, చాలామంది వాళ్ళ కామెంట్స్ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, అది చాలా నాకు. ఓకే, ఇంకా మన సర్వీస్ ఎప్పుడు కూడా మీకు ఫర్దర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ ఎగ్జామ్ ఆల్సో నేను లైక్ కోర్స్ అండ్ కెరీర్ అనే ఒక ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. అంటే ఏ కోర్సెస్ మీరు ఫోకస్ చేయొచ్చు, కెరీర్ ఎలా బిల్డప్ చేసుకోవాలి అంటే ఇంకా నేమ్ డిసైడ్ కాలేదు, జస్ట్ అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. ఫర్దర్ కోర్సెస్ ఏముంటాయి లేదు, కెరియర్స్ ఏమేమి కెరియర్ మీరు ఫోకస్ చేయాలి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ ఇంటర్మీడియట్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ ఇంజనీరింగ్, మేబీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ డిగ్రీ, వాట్ యూ హ్యావ్ టు ఫోకస్ అనే దాని గురించి కూడా ఫర్దర్ నేను 1 by 1 మీకు షేర్ చేస్తుంటాను. అది నా సర్వీస్ ఎప్పుడు మీకు ఉంటుంది. ఓకే, కొంతమందికైనా హెల్ప్ చేయాలి అనేది నా డ్రీము, అది ఫుల్ఫిల్ అవుతే చాలు నాకు. అదే మాదిరిగా లాంగ్ టర్మ్ 2022కి లాంగ్ టర్మ్ ఎంసెట్ జేఈ మెయిన్స్ కూడా స్టార్ట్ చేస్తుంది ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్. అది మీ జూనియర్స్, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరికన్నా షేర్ చేయండి. చాలా నామినల్ ఫీ. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఛానల్లో మానిటైజేషన్ అయిపోయింది విత్ ఇన్ 1 yearలో. చాలా హ్యాపీ. అందుకోసం నేను ఒక 10% స్టూడెంట్స్ ఫ్రీ కోచింగ్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. అంటే అవుట్ ఆఫ్ 100కి 10% స్టూడెంట్స్ ఫ్రీ కోచింగ్ కూడా ఇస్తాను. దానికోసం ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఏంటి అనేది ఎందులో నేను మెయిల్ ఐడి ఇస్తాను, దాన్ని ఫాలో అవ్వమని చెప్పండి మీ జూనియర్స్కి, లేదా మీ ఫ్రెండ్స్, మీ బ్రదర్స్, సిస్టర్స్ ఉంటారు కదా. ఓకే, అంటే 2022 ఎంసెట్ కానీ మెయిన్స్ కానీ, మెయిన్గా ఎంసెట్ అండ్ మెయిన్స్ సూపర్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఇస్తానమ్మా, నో డౌట్ అబౌట్ ఇట్. ఇంకా 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 మీకు లాంగ్ టర్మ్ నా ఛానల్ ఫాలో అయినా లేదా నా ఆన్లైన్ క్లాసెస్ అయినా మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఐ హ్యావ్ ద more than 25
5 years ఎక్స్పీరియన్స్. ఓకే, ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోదు, స్టూడెంట్స్ రీచ్ అయ్యేటట్టు ఉండాలి. అలా చేస్తున్నాను అని నా హోప్స్. సో మీకు ఇంకా ఏమైనా డిఫికల్టీస్ ఉంటుంది, సజెషన్స్, అడ్వైస్ ఉంటే మీరు షేర్ చేయొచ్చు. కానీ డోంట్ మిస్లీడ్ చేయకండి ఎవరిని. నేను కూడా నాకు వ్యూస్ ఇంపార్టెంట్ కాదు, వాచ్ టైం ఇంపార్టెంట్ కాదు. ఏదో వ్యూస్ రావడం కోసం పిచ్చి పిచ్చి స్టేట్మెంట్స్ ఇచ్చి డైవర్ట్ చేయను. ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీ సచ్ టైప్ ఆఫ్ రాంగ్ స్టేట్మెంట్స్. ఈవెన్ దో ఏదైనా అఫీషియల్ నోటిఫికేషన్ వస్తేనే కానీ నేను ఛానల్లో పెట్టాను, సో ఎగ్జామ్ పోస్ట్ పడింది, సో ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది అంటే అఫీషియల్గా నేను అఫీషియల్ వెబ్సైట్ చూస్తాను కానీ నేను ఏది కూడా పాస్ చేయాలి. ఎందుకంటే అవసరం లేదు కూడా. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ దీన్ని బిలీవ్ చేసేవాళ్ళు చాలామంది, వాళ్ళు డిసప్పాయింట్ కావాలి, వాళ్ళు సఫర్ కావాలి. అది నా మెయిన్ పర్పస్. ఓకే, నాకు వ్యూస్ తర్వాత వస్తే ఎప్పుడు రాకపోతే జెన్యూనిటీ ఉంటే ఎప్పుడన్నా యాక్సెప్ట్ చేస్తారు. ముందు జెన్యూనిటీ ఇంపార్టెంట్. అది యూట్యూబ్ ఛానల్లో ఎంతమందికి ఉండదో అది ఐ డోంట్ వాంట్ టు డిస్క్రైజ్ ఎనీథింగ్. ఓకే, జస్ట్ చెప్తున్నాను. ఓకే, మీరు ఎవరికన్నా నా ఛానల్ షేర్ చేయండి. ఇఫ్ యూ ఆర్ హ్యాపీ, ఇఫ్ యూ ఆర్ నాట్ హ్యాపీ, ఈవెన్ దో డోంట్ షేర్ ఇట్. ఓకే రైట్, అర్థమైందమ్మా? ఇది 0% స్టూడెంట్కి ఏమేం చేయాలి బ్రీఫ్గా ఇచ్చానమ్మా, ఏం టెన్షన్ ఉండదు, జస్ట్ ఇది ఫాలో అయిపోండి. ఓకే, మ్యాక్సిమం మీ అప్రోచ్ మీరు పెట్టండి, లాస్ట్ ఏమి టెన్షన్ ఉండదు. ఓకే, టెన్స్ లెస్ వర్క్ ఇప్పుడు మీరు చేయవలసింది, ఏమీ టెన్షన్ ఉండదు. ఓకే, ఉన్న టైంని ఎలా స్పెండ్ చేయాలి అది మీ చేతుల్లో ఉంది. రైట్, ఓకే రైట్. నౌ కమ్ టు ద 50% ప్రిపేర్డ్ క్యాండిడేట్. ఓకే, ఇప్పుడు ఒక 50% వరకు మీరు ప్రిపేర్ అయ్యారు. ఆ ప్రిపరేషన్ మేబీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్లీట్గా మ్యాథ్స్ ఏదన్నా కావచ్చు. ముందు 10 to 15 డేస్లో మీరు చేయవలసింది ఏంటంటే ఆ 50% సిలబస్ని రిఫ్రెష్ చేయండి. జస్ట్ కూల్ మైండ్. ఓకే, సపోజ్ మ్యాథ్స్ ఉందంటే మ్యాథ్స్లో మనకి తెలుసు అప్లికేషన్స్ ఉంటాయి, కాన్సెప్ట్ ఉంటుంది, దెన్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ వాట్ యూ ప్రిపేర్డ్ థరోలీ, జస్ట్ గో త్రూ దెమ్ అండ్ ఇంపార్టెంట్ చాప్టర్ వైజ్. ఓకే, జస్ట్ యూ కెన్ రిఫ్రెష్ వన్ బై వన్. ఈ 10 to 15 డేస్ వితౌట్ టెన్షన్ జస్ట్ యూ కెన్ గో త్రూ వన్ బై వన్. ఒక్కొక్క చాప్టర్ని ఆల్రెడీ మీరు చేసింది దాన్ని అప్లికేషన్ ఇస్తే అలా చేయాలి. ఎందుకంటే మనకు ఆబ్జెక్టివ్ అనేది అప్లికేషన్తో సంబంధించింది. సేమ్ క్వశ్చన్ మేబీ రిపీటెడ్, మేబీ సేమ్ మోడల్ మేబీ రిపీటెడ్. ఇదే క్వశ్చన్ రావాలి ఐపీలలో సబ్జెక్టులో ఉంటుంది, అది తెలుసు మనకి. ఎందుకంటే మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఫోకస్ చేస్తాం, అట్ ద సేమ్ టైం కూడా ఇంపార్టెంట్. ఓకే, అందుకని మీరు ఏం చేస్తారంటే ఈ 10 to 15 డేస్ జస్ట్ మీరు ప్రిపేర్ 50% ఏది ప్రిపేర్ అయ్యారు, మ్యాథ్సా, ఫిజిక్సా, కెమిస్ట్రీనా, మొత్తం టోటలా ఏది ప్రిపేర్ అయితే నేను అప్రాక్సిమేట్గా 50 అంటున్నాను, ఎగ్జాక్ట్గా హాఫ్ పోర్షన్ అన్నారు, అప్రాక్సిమేట్గా ఏది ప్రిపేర్ అయితే దాన్ని రిక్వెస్ట్ చేసుకోండి. ఇప్పుడు సపోజ్ కెమిస్ట్రీ ఉందంటే థియరిటికల్ చాప్టర్, దాన్ని మెమరీ ఎక్కువ బాగా చదవండి. అలాగే మ్యాథ్స్కి థియరిటికల్ ఉంటుంది, ప్రాబ్లమెటికల్ ఉంటుంది, టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయి. ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి, 80 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఇంకా ఫిజిక్స్, కొంతమంది ఫిజిక్స్ అస్సలు టచ్ చేయండి. ఓకే, టచ్ అయిపోయిన ప్రాబ్లం అట్లీస్ట్ ఒక 10 క్వశ్చన్స్ ఉన్న మీకు తెలిసిన క్వశ్చన్స్ ఉంటాయి. ఎందుకంటే థియరిటికల్ క్వశ్చన్స్ ఒక 10 అని ఉంటాయి, 5 అని ఉండదు ఫర్ ఎగ్జాంపుల్. అంటే దాని మీద ఎక్కువ టైం స్పెండ్, మీరు ఏ చాప్టర్ ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ అయితే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఓకే, మిగిలింది ఎలాగా ఎగ్జామినేషన్లో ఎలాగా మనకి గెస్ వరకు చీట్ కోర్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు మీ ప్రిపరేషన్ ఎలా చేయాలి? 50% ప్రిపేర్ క్యాండిడేట్, 50% ప్రిపేర్ అయ్యారు. ఓకే, లాస్ట్ మినిట్ రివిజన్ ఏం చేయాలి? లాస్ట్ మినిట్ రివిజన్. ఓకే, మీరు ఆల్రెడీ నేను 2 వీడియోస్ పెట్టాను. టీఎస్ వాళ్ళకి, ఏపీ వాళ్ళకి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి. ఓకే, ఒక్కొక్క చాప్టర్లో మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్లో ఒక్కొక్క చాప్టర్ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి. మీరు అట్లీస్ట్ 50 మార్క్స్ మ్యాథ్స్లో ఏ సబ్జెక్ట్స్ గురించి నాకు తెలియదు, అట్లీస్ట్ 50 మార్క్స్ ఫోకస్ చేయండి. అట్లీస్ట్ మేము ఎన్ని చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి అనేది నేను క్లియర్గా 2 వీడియోస్లో సెపరేట్గా మెన్షన్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి చెప్తాను, ఇది టీఎస్ కానీ ఏపీ కానీ 100% ఫస్ట్ ఇయర్ సిలబస్ ఉంది, ఓన్లీ సెకండ్ ఇయర్ సిలబస్లోనే డిఫరెన్స్ ఉంది. అది కూడా నేను సెపరేట్గా డిలీటెడ్ పోర్షన్ సెకండ్ ఇయర్ సిలబస్ టీఎస్ వాళ్ళకి, ఏపీ వాళ్ళకి కూడా సెపరేట్గా పెట్టాను, అది కూడా చూడండి. ఓకే, ఇవన్నీ కన్ఫ్యూజన్ అవుతుంది. 50%
30% syllabus deleted only second year syllabus. ఫస్ట్ ఇయర్ సిలబస్ 100% ఉంటుంది. అందులోకి టీఎస్ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, ఫస్ట్ ఇయర్ సిలబస్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తాము, సెకండ్ ఇయర్ తక్కువ. అంటే ఫస్ట్ ఇయర్ 55%, సెకండ్ ఇయర్ 45% క్వశ్చన్స్ ఇస్తామని క్లియర్గా వాళ్ళు నోటిఫైడ్ చేశారు. దాని ప్రకారం కూడా నేను ఎంత పర్సంటేజ్కి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని కూడా చెప్పాను ఆ వీడియోలో. ఆల్సో వీడియో చూడండి, మీకు అర్థం. ఓకేనా. అలాగే ఏపీ స్టేట్ వాళ్ళకి 100% ఫస్ట్ ఇయర్ సిలబస్ ఉంటుంది, సెకండ్ ఇయర్ సిలబస్ 70% ఉంటుంది. అది ఏంటి, ఎలాగో ఏ చాప్టర్స్ ఫోకస్ చేయాలని ఆ వీడియోలో నేను డిస్కస్ చేశాను. కాబట్టి ఆ వీడియో చూడండి, లింక్స్ డిస్క్రిప్షన్ ఉంటాయి. ఒక్కొక్క ఐడియా కోసం ఈ లాస్ట్ మినిట్లో జస్ట్ రిఫ్రెష్ ద లాస్ట్ మినిట్ రివిజన్. ఏ చాప్టర్స్ చేయాలి, ఎస్పెషల్ మ్యాథ్స్లో ఏ చాప్టర్స్ చేయాలి, అలాగే మీకు సంబంధించిన ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా ఏం చేస్తే మీకు ఈజీగా ఉంటుంది, ఈ డేస్లో కాన్సన్ట్రేషన్ పెట్టండి. అది ప్రిపరేషన్ లెవెల్ ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఎగ్జామినేషన్. ఇందాక చెప్పండి 3 hours కంపల్సరీ స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. 50% ప్రిపేర్ అయిన వాళ్ళు, మోర్ దాన్ ప్రిపేర్ అయిన వాళ్ళు జనరల్గా స్పెండ్ చేస్తారు అనుకో. ఈవెన్గా చెప్తున్నాను ఎలా స్పెండ్ చేయాలి కూడా తెలియాలి. ఫస్ట్ మీరు మ్యాథ్స్ 1.5 hour పెట్టుకొని టైము, మ్యాథ్స్ 1.5 hour, ఎందుకంటే 80 bits ఉంటాయి. ఫిజిక్స్ 1/2 hour, కెమిస్ట్రీ 1/2 hour పెట్టుకోండి. ఓకే, సో టైం మేనేజ్ చేయండి. ఓకే, లేదు మీకు కంప్లీట్గా మ్యాథ్స్ మీద పెట్టాలనుకున్నారు అనుకో 2 hours పెట్టుకోండి. ఫిజిక్స్ అసలు మేము టచ్ చేయం, ఏదో ఒకటి పెట్టేస్తాం అంటే నేను తీసుకెళ్ళి ఇక్కడ పడితే అలా బ్యాలెన్స్ మీరు చేసుకోవాలి. మీ ప్రిపరేషన్ బట్టి మీరు బ్యాలెన్స్ టైం మేనేజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి ఏ సబ్జెక్ట్ చేస్తున్నామా, ఏ క్వశ్చన్ చేస్తున్నాం, ఈజీ క్వశ్చనా డిఫికల్ట్ క్వశ్చనా అనేది అక్కడ కరెక్ట్ అంటే బట్ దట్ కాల్ లెక్కలోకి రాదు. ఓకే, మీరు ఈజీ క్వశ్చన్ చేసినా డిఫికల్ట్ క్వశ్చన్ చేసినా క్వశ్చన్కి 1 mark. ఓకే, అది అంతేగాని ఏదో మనం చేసేద్దాం అన్నీ పెట్టుకొని 3 hours దీనికి సపోజ్ మ్యాథ్స్లో 30 questions వరకు చేసి 3 hours టైం వేస్ట్ అయిపోయింది. కాబట్టి బ్యాలెన్స్ చేసుకోండి. మీకు బాగా మ్యాథ్స్ వచ్చి అనుకోండి 2 hours అక్కడ పెట్టుకోండి. ఫిజిక్స్ అసలు నేను తెచ్చలేదు అనుకుంటే అసలు దీనికి ఎస్ ఒక 10 minutes పెట్టుకోండి. కెమిస్ట్రీ ఓకే చేయగలిగిన 1/2 hour పెట్టండి. ఓకే, లేదు ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ అసలు టచ్ చేయలేదు, నేను ఫిజిక్స్ కెమిస్ట్రీ చేస్తాను అనుకున్నాను, వీటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఏది చేసినా ఎగ్జామినేషన్లో మీ యొక్క ప్రిపరేషన్ బట్టి బ్యాలెన్స్ చేసుకున్న టైం. ఓకే, ఈ టైం అనేది 2.5 hours మీరు మ్యాక్సిమం ఫోకస్ చేయాలి. మీరు చేసిన సిలబస్లో క్వశ్చన్స్ ఉంటే మ్యాక్సిమం 2.5 hours బ్యాలెన్స్ చేసుకొని 2.5 hours. సపోజ్ మీరు ఒక 50 questions వరకు కరెక్ట్గా పెట్టారనుకున్నాను, 50 to 60 questions వరకు పెట్టాను. 50 questions రాస్తున్నాను, 60 కూడా పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ 160 టోటల్ 3 subjects. ఇందులో మీరు సేమ్ స్ట్రాటజీ వాటర్ ఎక్స్టెండ్ ఫర్ ద 0 knowledge క్యాండిడేట్ సేమ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మార్కింగ్ ఎక్కువ అవుతుంది అంటే. ఓకే, 50 questions మీరు పెట్టారు ఆల్ సబ్జెక్ట్స్లో. ఇందులో ఆప్షన్ 1లో ఒక 20 questions పెట్టాను, ఆప్షన్ 2 ఒక 10 questions పెట్టాను, ఆప్షన్ 3 ఒక 20 questions 15 questions పెట్టాను, ఆప్షన్ 4 ఎంతైంది 30 45, ఆప్షన్ 4 ఒక 5 questions పెట్టాను. మీరు చేసిన వరకు ఓకే, మీరు చేసిన 50 questions ఒక 20 1 mark ఆప్షన్ 1 పెట్టారు, ఒక 10 ఆప్షన్ 2 పెట్టారు, ఆప్షన్ 3 ఒక 15 పెట్టారు, ఆప్షన్ 4 ఒక 5 పెట్టారు. ఈ టైం స్పెండ్ చేస్తూ ప్రతి క్వశ్చన్ని చదివి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ చేయండి. ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ టైం మేనేజ్ చేసేటప్పుడు ఇక్కడ కంటిన్యూస్ అన్ని క్వశ్చన్స్ చేయాలని, కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్స్ అంటే ఏ సబ్జెక్ట్ అయినా సరే కొన్ని చూడగానే మనకి అర్థమైపోతుంది నాకు రాదు, ఇది లెంగ్తీ క్వశ్చన్ అంటే జస్ట్ స్కిప్ ద క్వశ్చన్ దెన్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎందుకంటే మధ్యలో చాలా చాలా ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, అందుకని స్కిప్ చేస్తే వెళ్ళిపోవడం. ఓకేనా, డోంట్ స్పెండ్ టూ మచ్ టైమ్ ఆన్ ఫ్యూ ఆఫ్ ద క్వశ్చన్స్. అన్నీ 1 minute అన్నీ 1 second రావు, వచ్చే క్వశ్చన్స్ ఉంటాయి, రాను కూడా ఉంది. అవి మనం చూడంగానే స్ట్రైక్ అవుతుంది, ఎస్ స్ట్రైక్ అయింది, ఎస్ ఇది లెంగ్తీగా ఉంది, క్వశ్చన్ చదవడమే కష్టం ఉంది, నీకు అసలు ఆ సబ్జెక్ట్ ఆ టాపిక్ మీద టచ్ లేదు, అలాంటప్పుడు దాని గురించి టైం స్పెండ్ చేయడం వేస్ట్. ఏ సబ్జెక్ట్ ఓకే, సపోజ్ ఒక సర్కిల్స్ తీసుకున్నాను, సర్కిల్స్లో కొంచెం లెంగ్తీ క్వశ్చన్, అసలు నువ్వు సర్కిల్స్ ప్రిపేర్ అవ్వాలి, అప్పుడు స్పెండ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా, అవసరం లేదు. అలాగే నువ్వు ప్రాబబిలిటీ చేసావు,
సరిగ్గా చేయలేదు, ఏదో సోర్స్లో చేస్తారు, దానికి సంబంధించిన క్వశ్చన్స్ ప్రిపరేషన్ అంటే అటెంప్ట్ చేయడం, టైం స్పెండ్ చేయడం ఎక్కువ పెట్టుకుంటారు. మీకు డిఫికల్టీ అనిపించిన క్వశ్చన్ స్కిప్ చేస్తుంటే మూవ్ ఫార్వర్డ్. అంతేగాని డోంట్ స్పెండ్ టూ మచ్ టైమ్ ఆన్ ఫ్యూ ఆఫ్ ద క్వశ్చన్స్. ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్ డిఫికల్ట్ చేసావు, ఈజీ చేసావు అని కాదు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ కరెక్ట్గా చేయడం ఇంపార్టెంట్. ఓకే, ఈ రానిపోయినా ఎక్కువ మార్క్ లేదు, కానీ రానిపోతే మనకి మార్క్స్ రావాలి. ఓకేనా? సరే, ఇవన్నీ జనరల్గా మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి ఎగ్జామినేషన్లో. నేను ఎందుకంటే ఇక్కడ అన్ని రకాల స్టూడెంట్స్ ఉంటారు, ఒక్క సబ్జెక్టే ప్రిపేర్ అయిన వాళ్ళు ఉండరు. ఓకేనా? అదే మన క్లాసు మన కాలేజ్ అంటే తెలుస్తుంది, ఈ క్యాండిడేట్ మనకి ఈ సెక్షన్ వాళ్ళు ఈ సబ్జెక్టు బాగా ప్రిపేర్ అవుతారు, నా మ్యాథ్స్ క్లాస్, ఫిజిక్స్ సార్ ఫిజిక్స్, అలా ఇక్కడ అన్ని రకాల వాళ్ళు ఉంటారు. కొంతమంది కెమిస్ట్రీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టేవాళ్ళు ఉంటారు, ఫిజిక్స్ మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టేవాళ్ళు ఉంటారు. అట్లా మీ యొక్క ప్రిపరేషన్ మీ కాన్సన్ట్రేషన్ బట్టి ఈ లాస్ట్ వీళ్ళకి రిజెక్ట్ చేయండి. తర్వాత ఈ టైం స్పెండింగ్ కూడా అంతే. సో మ్యాథ్స్ అనేది 80 బిట్స్ ఉండేది కాబట్టి కొంచెం ఎక్కువ టైం ఎలాగో స్పెండ్ చేయాలి, తప్పదు. ఓకే, మిగిలిన ఈ 2.5 hours కంప్లీట్గా మీరు ఒక 50 క్వశ్చన్స్ పెట్టాను. ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంటుంది కదా, హాఫ్ అన్ అవర్ మైండ్లో పెట్టుకోవాలి. సో సపోజ్ 50 క్వశ్చన్స్లో 1, 2, 3, 4 ఇలా పెట్టాను. ఇప్పుడు మనం ఎన్ని క్వశ్చన్స్ గెస్ వర్క్ పెట్టాలి? 160లో 50 పోతే వీ హావ్ టు ఫోకస్ ఆన్ రిమైనింగ్ 110 క్వశ్చన్స్. 110 క్వశ్చన్స్ మీద ఫోకస్ చేయాలి. ఇందులో మ్యాక్సిమం మనము ఇక్కడ నువ్వు లీస్ట్ దేనికి పెట్టావు? 4 మార్క్స్ అంటే 4 ఆప్షన్స్ మీద ఎక్కువ పెట్టడానికి ట్రై చేయాలి. ఓకే, సో ఆల్రెడీ నువ్వు పెట్టింది 20 అనుకుంటావు, 2, 3 రాంగ్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు, అది వేరే విషయం. 20 అనుకుంటావు, 20 కాబట్టి ఒక 1 ఆప్షన్ ఒక 20 పెట్టండి గెస్. ఓకే, 1 ఆప్షన్ ఒక 20 పెట్టండి. ఓకే, 2 ఆప్షన్ 30 పెట్టండి. ఓకేనా? 3 ఆప్షన్ 25 పెట్టేసి అండ్ 4 ఆప్షన్ 35. ఇలా దిస్ ఇస్ ఆప్షన్ 1, దిస్ ఇస్ ఆప్షన్ 2, దిస్ ఇస్ ఆప్షన్ 3, దిస్ ఇస్ ఆప్షన్ 2. ఓకే, 40 ఉండాలని ఏమీ లేదు, కాకపోతే మరీ 30, 10, 80 ఉండవు, అప్రాక్సిమేట్గా 40 ఉంటుంది కాబట్టి ఇది మేనేజ్ చేయాలి అంతే. ఓకే, రైట్. సో మిగిలిన 110 క్వశ్చన్స్ మీరు ఇట్లా ఫాలో అయ్యారనుకో, ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలుసు, ఆల్రెడీ 1 అనేవి 20 క్వశ్చన్స్ పెట్టేశారు నేను, కాబట్టి అయితే ఒక 20, మేబీ 22, 23 రావచ్చు, అంటే 20, ఇది ఒక 30, ఒక 25, 35 ఇలా 4 ఆప్షన్, థర్డ్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ 1 అని గెస్ వర్క్లో పెట్టండి. ఆ గెస్ వర్క్ పెట్టేది మీ ఇష్టం. 1, 2, 3 పెడతారా లేదా 1, 1, 1 పెడతారా, అది మీ ఇష్టం, అది మీ మూడ్ని బట్టి అక్కడ మేనేజ్ చేయాలి. కానీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ కంప్లీట్ ఎగ్జామ్ అయిపోయే వరకు ఒక్క క్వశ్చన్ కూడా మిగలకుండా కంప్లీట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, 110 క్వశ్చన్స్లో సపోజ్ ఇట్ గెట్ అట్లీస్ట్ 40 క్వశ్చన్స్ కరెక్ట్ అయింది అనుకున్నాం. ఓకే, 40, ఇది ఒక 50 to 40 అంటే 80 to 90 క్వశ్చన్స్లో మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. మీరు ప్రిపరేషన్ బట్టి, దీని ప్రజెంటేషన్ బట్టి మీరు ఒక 40 మీద 40, 30 ఏదైనా కావచ్చు. సో 80 to 90. ఓకే, ఇప్పుడు మీరు ఈజీగా అట్లీస్ట్ 80 to 90, 80 మార్క్స్ టు 90 మార్క్స్ లేదా 70 to 80 మార్క్స్ తెచ్చుకునే ఛాన్సెస్ ఆర్ దేర్. ఓకే, బట్ దాని గురించి ఏమీ టెన్షన్ పడద్దు. అసలు లాస్ట్ మినిట్ ఏమేం చేయాలి, ఎలా రివిజన్ చేయాలి, ఎగ్జామినేషన్ ఎలా ఫోకస్ చేయాలి, మిగిలిన ఎలా బ్యాలెన్స్ చేయాలి అని తెలుసుకోండి చాలు. ఇంకా 80 to 90 లేదా 70 to 80 వస్తే ర్యాంక్ ఎలా వస్తుందో తర్వాత డిస్కస్ చేస్తాను. ఓకేనా? ఒక వీడియోలో నేను చెప్తాను, అది తర్వాత చూద్దాం. ముందు ఈ రోజు అంటే చీట్ కోడ్స్ ఎలా పెట్టాలి, మీరు ఎలా ఎగ్జామినేషన్ ఫోకస్ చేయాలి, ఆల్ లెవెల్ క్యాండిడేట్స్, 0 నాలెడ్జ్ క్యాండిడేట్ 50% అప్రాక్సిమేట్లీ అండ్ అబౌవ్ 50% ప్రిపేర్డ్ క్యాండిడేట్స్ ఎలా చేయాలి ఈ వీడియోలో మెయిన్గా నేను డిస్కస్ చేస్తాను. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, యూ కెన్ ఫాలో లైక్ దిస్. Be confident, don't be overconfident, don't lose your interest, okay, don't be tense. Okay, now we can come forward next stage, that is above 50% candidate, maybe more than 50 to 60% prepared candidate, ఏ విధంగా ఫోకస్ చేయాలి, ఎన్ని మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది అంటే డిస్కస్ చేయాలి. Are you ready? Right? Now come to the candidate who is prepared more than 50%.
అంటే 50 అంటే 60-70% వరకు ప్రిపేర్ అయ్యాడు అనుకుందాం, ఆల్ టుగెదర్, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్ని టుగెదర్. లేదా ఓన్లీ మ్యాథ్సే ప్రిపేర్ అనుకుందాం, ఓన్లీ ఫిజిక్సే ప్రిపేర్, మొత్తానికి 80-70% సపోజ్. ఓకే, 60-70%. ఇంకా ఎక్కువ ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఇదే ప్రాసెస్ అప్లికబుల్ అవుతుంది. 60-70% సిలబస్ ప్రిపేర్ అయిన వాళ్ళు లాస్ట్ మినిట్ రివిజన్ ఏం చేయాలి? ఏం చేయాలి? సింపుల్గా అన్ని 10-15 days ఏ సబ్జెక్ట్ అండి ఆల్ టుగెదర్, మేబీ మ్యాథ్స్ ఓన్లీ, మేబీ ఫిజిక్స్ ఓన్లీ, మేబీ కెమిస్ట్రీ ఓన్లీ. మ్యాథ్స్ అంటే 80 bits ఉంటాయి కాబట్టి ఏది చేసినా లాస్ట్ మినిట్ రివిజన్ చాలా ప్రాపర్గా ఉండాలి. వితౌట్ టెన్షన్, విత్ కూల్ మైండ్, రివైజ్ ఆల్ ఆఫ్ దెమ్. డోంట్ డైవర్ట్ యువర్ మైండ్ లైక్ దిస్, ఎగ్జామ్ విల్ బి పోస్ట్ పోన్. అఫీషియల్ నోటిఫికేషన్ రానంత వరకు మీరు ఎగ్జామ్ ఉందనే డిసైడ్ అయిపోవాలి. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా ప్రిపరేషన్ లెవెల్ ఇంకా బ్రాడ్గా ఉండాలి, కానీ డోంట్ డ్రాప్ యువర్ ప్రిపరేషన్. అఫీషియల్ సపోజ్ పోస్ట్ పోన్మెంట్ అని అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, పోస్ట్ పోన్డ్ అయితే ఇంకా మీకు ప్రిపరేషన్ టైం దొరికిందని ప్రిపేర్ అవ్వాలి, కానీ డోంట్ డ్రాప్ యువర్ ప్రిపరేషన్. అది మైండ్లో పెట్టుకోండి. అందుకనే డోంట్ బిలీవ్ ఆల్ దోస్ థింగ్స్, జస్ట్ యూ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ప్రిపరేషన్. ఓకే, లాస్ట్ 60-70% ప్రిపేర్ అయిన క్యాండిడేట్స్ జస్ట్ సేమ్ వాట్ ఐ సెడ్ అబౌట్ 50% క్యాండిడేట్స్కి అదే రూల్ ఫాలో అవ్వండి. అంటే మీరు చదివిందంతా ఒకసారి రిఫ్రెష్ చేయండి. మ్యాథ్స్ ఉందనుకో, కాన్సెప్ట్ తెలుసుకోవాలి, అప్లికేషన్స్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, యాజ్ వెల్ యాజ్ ఇంపార్టెంట్ వైజ్ యూ హ్యావ్ టు రివైజ్ టోటల్లీ. ఓకే, నేను ప్రతి వీడియోలోని కాన్సెప్ట్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, యాజ్ వెల్ యాజ్ ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్స్ కూడా నేను డిస్కస్ చేస్తున్నాను. కాబట్టి అవన్నీ మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. మోర్ దాన్ 95% సిలబస్ కంప్లీట్ చేసేసాను. అన్ని వీడియోస్ ప్లేలిస్ట్లు అన్నీ డిస్క్రిప్షన్ ఉన్నాయి, చక్కగా మీరు చూడండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ వస్తే ఆ చాప్టర్ చూడండి. ఒకవేళ మీకు డౌట్ఫుల్ లేని చాప్టర్ చూడడం అవసరం లేదు, ఎందుకంటే మీకు టైం ఏంటంటే బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ ప్రిపరేషన్లో కూడా ఇది చర్చ్ చేసి అది చర్చ్ చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఈవెన్ నీకు డౌట్ వచ్చింది, సపోజ్ సో టాపిక్ నువ్వు అసలు ప్రిపేర్ అవ్వలేదు, గో త్రూ ద ప్లేలిస్ట్ అండ్ డూ ఇట్. సో టాపిక్ నువ్వు ప్రిపేర్ అవ్వగానే అంత కంఫర్ట్గా లేదు కాబట్టి అదొక్కసారి చూడు. అలాంటి బ్యాలెన్స్ మీరు చేసుకోవాలి. లాస్ట్ 10-15 minutes అదే లాస్ట్ మినిట్ రివిజన్ ప్రాపర్గా చేయాలి. లాస్ట్ మినిట్ రివిజన్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి, వెయిటేజ్ ఏంటి, అలా 2 TS అండ్ AP MSETకి 2 వీడియోస్ నేను అప్లోడ్ చేశాను. మీ స్టేట్ ప్రకారం మీరు ఆ వీడియోస్ చూడండి, దాని ప్రకారం ఫాలో అవ్వండి. 100% ఫస్ట్ ఇయర్ సిలబస్ ఉంది, సెకండ్ ఇయర్ సిలబస్ 70% ఉంది. సో దాని ప్రకారం మీరు ఒకవేళ నా వీడియోస్లో డిలీటెడ్ పోర్షన్ ఉండొచ్చు, ఎందుకంటే AP TS కలిపి చేసిన వీడియోస్ అవి. అందులో మెయిన్స్ కంబైన్డ్ క్వశ్చన్స్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఏవైతే మీకు అవసరం లేదు దాన్ని స్కిప్ చేయండి. ఒకవేళ నా వీడియోస్ చూడదలుచుకుంటే మిగిలిన ఫోకస్ చేయండి అంతే. మరి ఇది లేదు అది ఉంది అని కన్ఫ్యూజన్ ఏం వద్దు. ప్రతి దానికి క్లియర్గా నేను మెన్షన్ చేశాను. డిలీటెడ్ పోర్షన్ ఏంటి, ఇంపార్టెంట్ ఏంటి, వెయిటేజ్ ఏంటి అని అవన్నీ చూడండి. ఇంకా ఏమైనా డౌట్ వస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కొంతమంది చేస్తున్నారు, ఐ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే మీరు డౌట్ వస్తే షేర్ చేస్తేనే కదా మీకు తెలిసేది. మేము మా ఎక్స్పీరియన్స్ ప్రకారం మీకు డైరెక్ట్ చేస్తాం. అందుకని కామెంట్ సెక్షన్ పెట్టింది. కామెంట్స్ మీరు మీ యొక్క డిఫికల్టీ లెవెల్, నాకు ఇది కావాలి, లేదా నేను ఇంత ప్రిపేర్ అయ్యాను, ఓకే ఇది ఉందా, అలాంటి డౌట్స్ అడగడం తప్పు లేదు. అది కామెంట్స్ సెక్షన్ పర్పస్ అది. ఓకే, సో అది కాకుండా మీరు ఏందో నన్ను క్వశ్చన్ చేసినట్టు క్వశ్చన్ చేయండి, తప్పలేదు. ఓకే, సో ఒకవేళ బై మిస్టేక్ నేను మొన్న ఒక స్టూడెంట్ కామెంట్ పెట్టాడు, 16 - 7 is 9 not 11 అని. ఓకే, నాకు తెలుసు 9 అని, 16 - 7 9 అని నాకు తెలీదా? కాదేంటంటే ఆ ఫ్లోలో మిస్టేక్ జరిగిపోయి ఉండొచ్చు, అది తప్పు కాదు. అబ్బాయికి పెట్టింది కామెంట్ని నేను రాంగ్ అనట్లేదు, నాట్ క్రిటిసైజింగ్ ఇట్. అలాంటి మైనర్కి టైం స్పెండ్ చేయకండి అని అంటున్నాను అంతే. 16 - 7 is 9 not 11 అన్నాడు. అవునా, నేను 11 అన్నానా అనుకున్నప్పుడు అంతే అనుండొచ్చు ఆ వీడియోలో, ఆ ఫ్లోలో జరిగి ఉండొచ్చు. అలాంటి మైనర్ మిస్టేక్స్ ఫ్లోలో జరుగుతూ ఉంటాయి. ఓకే, దాన్ని భూతద్దంలో చూసి దాని గురించి మీకు స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు, పక్కన పడేయండి. అది మిస్టేక్ అని తెలుసు. ఒక చెప్పండి, మేడం దీని బదులు ఇది అన్నారని చెప్పడంలో తప్పలేదు. ఎందుకంటే నాకు కరెక్ట్ చేస్తే నేను అలా కొంతమంది స్టూడెంట్స్ 1-2 దగ్గర మేడం దీని బదులు ఇంకోటి అన్నారంటే చక్కగా నేను దానికి నోటు పెట్టి కూడా నేను కరెక్షన్ చేస్తాను. అది బెటరే, ఎందుకంటే మిగిలిన వాళ్ళకి కూడా దానికి క్యాచ్ చేస్తారు కదా. మిస్టేక్ అనేది ఎవరు చేసినా మిస్టేకే, కాకపోతే వాంటెడ్గా చేసినట్టు మాత్రం క్రిటిసైజ్ చేయకూడదు, అది తప్పు. వాంటెడ్గా ఎవరు చేయరు, అందులోకి మనం టీచర్ అసలు చేయరు. టీచర్ క్వాలిటీ ఏంటంటే
బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తారు. ఓకేనా? రైట్. లాస్ట్ మినిట్ రివిజన్ ఏం చెయ్యాలి అనేది చక్కగా నేను చెప్పాను. మొత్తం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా ఓన్లీ మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ ఏదైతే అది మీరు ఎంత ప్రిపేర్ అయితే, ఎక్కువ ప్రిపేర్ అయితే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, దట్స్ గుడ్. ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు ఈ రివిజన్ చేయాలి మీరు. ఓకే, ఎందుకంటే మనకి ఎంత ప్రిపేర్ అయితే అంత మంచి ర్యాంక్ రావాలి, మంచి బ్రాంచ్ రావాలి, మంచి టాప్ కాలేజ్లో సీట్ రావాలని చాలా ఎక్స్పెక్టేషన్స్. అది కరెక్ట్, అది గోల్ ఉండాలి. ఆ గోల్ తగ్గట్టు లాస్ట్ మినిట్ రివిజన్ కూడా మీరు చేయాలి. ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఏంటంటే ఈవెన్ దో 10 మార్క్స్కి థౌజండ్స్ ర్యాంక్ డిఫరెన్స్ వస్తుంది, 10 మార్క్స్కి 1 మార్క్ హండ్రెడ్స్ ఆఫ్ ర్యాంక్ డిఫరెన్స్ వస్తుంది. అందుకని ఆ 1 మార్క్ 10 మార్క్స్ కూడా బ్యాలెన్స్గా చేసుకోవడానికి ట్రై చేయాలి. దానికి ఈ లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, నేను ర్యాంక్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అనేది వీడియో చేస్తాను, ఆల్రెడీ చెప్పాను మీకు. ఆ తర్వాత దాని గురించి ఆలోచించాలి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఓకే, లాస్ట్ మినిట్లో మీరు ప్రిపేర్ అయ్యారు, బాగా ఎగ్జామ్కి రెడీ అయ్యారు. ఎగ్జామినేషన్ హాల్లో యాజ్ ఇట్ ఈజ్ యూ హ్యావ్ టు స్పెండ్ ద 3 hours కంపల్సరీ చేస్తారు. ఎందుకంటే ప్రిపేర్ అయిన ఉన్న క్యాండిడేట్ కంపల్సరీ టైం సరిపోదని ఆలోచన ఉంటుంది, అది వెరీ గుడ్. కానీ ఆ టైం మేనేజ్ చేయడం ఎలాగో. సపోజ్ మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి, మ్యాథ్స్ ఎక్కువ చేయాలనుకున్నారు అనుకోండి, యూ కెన్ మేనేజ్ ద టైం 1.5 hour కన్నా ఎక్కువ పెట్టుకోండి మ్యాథ్స్కి. ఓకే, లేదా 1 hour 45 minutes పెట్టుకోండి. అండ్ కెమిస్ట్రీకి నీకు బాగా ప్రిపేర్ అయ్యో కెమిస్ట్రీకి థియరీ అని కొంచెం మధ్యలో కెమిస్ట్రీ కూడా ఒకసారి ఈ మధ్య ప్రాబ్లం కూడా ఎక్కువ ఇస్తున్నాడు. మొన్న 2020 మ్యాథ్స్ కూడా చాలా టఫ్ ఇచ్చాడు. టీఎస్ ఏపీ చాలా ఈజీ ఉంది, టీఎస్ చాలా టఫ్ ఇచ్చాడు. అలా ఒక్కోసారి అట్లా చేస్తున్నారు. టఫ్ ఇచ్చినా మీరు ఏం వరి కాదు, ఆ పర్సంటైల్ ఉంటుంది మనకి, ఆ షిఫ్ట్ సిస్టమ్ ఉంది కాబట్టి ఆ షిఫ్ట్లో ఎవరికి వచ్చినా ఆ పర్సంటైల్ ఇస్తారు. దాని గురించి కూడా మీరు ఏం వరి కాదు. కాకపోతే కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, అంత హార్డ్ ఉంది, నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈజీ ఉంటుంది అనుకుని డిసప్పాయింట్ ఉంటుంది. ఐ అగ్రీ దట్ వన్. కానీ మీ వరకు మీరు బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే, తర్వాత పేపర్ ఎలా వస్తుందని మన చేతిలో లేదు, అది వచ్చి మ్యాక్సిమం మన ఎఫర్ట్స్ పెట్టాలి. మేము టీచర్గా కానీ మీరు స్టూడెంట్గా కానీ మీరు మీ ఎఫర్ట్స్ పెట్టాలి. టీచర్గా మ్యాక్సిమం స్టూడెంట్స్ బెనిఫిట్ అయ్యేటట్టు మేము ట్రై చేయాలి. ఓకేనా? ఓకే, మ్యాథ్స్ 1.5 hour to 1 hour 45 minutes వరకు తీసుకోండి. అలాగే కెమిస్ట్రీకి 1/2 hour to 45 minutes. ఓకే, అంటే సపోజ్ ఇది 1.5 hour తీసుకుంటే ఇది 45 minutes. ఫిజిక్స్కి 1/2 hour సపోజ్, అంటే లాస్ట్కి మీరు ఫిజిక్స్కి 1/2 hour, 1 hour, 1.5 hour సపోజ్ 2.5 hour, ఒక 45 minutes తీసుకుంటే 2 hours 45 minutes. అంటే ఇక్కడి నుంచి ఇక్కడి బ్యాలెన్సింగ్ చెప్తున్నాను. అంటే మ్యాక్సిమం మీరు ఎక్కువ చదివారు, ఎక్కువ చేయగలుగుతారు అనుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాను. 70 to 80% కూడా చేసే వాళ్ళు ఉండొచ్చు, మ్యాక్సిమం ప్రిపేర్ అయిన వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు చేయవలసింది ఏంటంటే అట్లీస్ట్ 15 minutes లాస్ట్ పక్కన పెట్టుకోండి. 15 minutes 15 minutes లాస్ట్కి ఉంచుకోండి. సో మొత్తం 2 hours 45 minutes వరకు చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఆ 15 minutes సపోజ్ ఈ యొక్క వర్క్లో సపోజ్ ఇఫ్ యూ గెట్ ద సమ్ 60 to 70 మార్క్స్ వచ్చాయి అనుకుందాం, లేదా 70 to 80 రావచ్చు, 60 to 70 రావచ్చు, ఒక 70 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. 70 అండ్ డిపెండ్స్ ఆన్, ఒక 70 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. 70 మార్క్స్ జస్ట్ గెస్ వర్క్. ఓకేనా? 70 మార్క్స్ వరకు మీరు అటెంప్ట్ చేశారు 2 hours 45 minutesలో. ఒక 5 minutesలో మీరు స్పెండ్ చేసుకోండి. వన్స్ ఎన్ని పెట్టారు? సపోజ్ వన్స్ ఒక 25 పెట్టాం, టూస్ ఒక 25, ఓకే, త్రీస్ ఒక 15, త్రీస్ ఓకే, 25 50 ప్లస్ 15 65. ఓకే, లాస్ట్కి ఇది ఒక 5 పెట్టాం అనుకుందాం. సపోజ్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ అంతే. మీరు ఈ వన్స్ 5 పెట్టచ్చు, మేబీ 2s 25 పెట్టచ్చు, అది వేరే విషయం, అప్రాక్సిమేట్గా చెప్తున్నారు. ఈ ఒక్క 70 మార్క్స్కి మీరు ఆన్సర్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 మీరు చేసిన దాంట్లో 25 ఉన్నాయి, 2లో 25 ఉన్నాయి, 25 + 25 30, 3లో ఒక 15 ఉన్నాయి, 50 + 15 65, మిగిలిన 5 4 పెట్టాం. లేదా కొంతమంది 4 ఎక్కువ పెట్టచ్చు, 2 తక్కువ పెట్టచ్చు, అట్లా ఏది చేసినా. ఇప్పుడు మిగిలినవన్నీ బ్యాలెన్స్ ఎలా చేయాలి? ఇదే చీట్ కోడ్ అంటే. మిగిలినవంటే ఈచ్ అప్రాక్సిమేట్గా 40 పెట్టుకోమని చెప్పాను కదా. 35 ఉండొచ్చు, 45 ఉండొచ్చు, అది వేరే విషయం. అప్రాక్సిమేట్గా ఈచ్ 40, 70 వెళ్ళిపోయాయి. ఇంకా మనకి ఎన్ని ఉంటాయి? 90 కదా, టోటల్ 160. 90 క్వశ్చన్స్
లేదా 80 పెట్టొచ్చు, 90 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం లీస్ట్ ఏది పెట్టారు, సపోజ్ సమ్ ఎక్స్ క్యాండిడేట్ అనుకో, ఎక్స్ క్యాండిడేట్ 70 మార్క్స్కి ఇలా మార్క్ చేశాడు అనుకుందాం. అంటే ఈ లీస్ట్ పెట్టినవి ఏంటి, 4 మార్క్స్. అంటే ఇప్పుడు గెస్ వర్క్లో 4 మార్క్స్ ఎక్కువ పెట్టాలి. అలాగే హైయెస్ట్ చేసింది ఏంటి, 1 and 2, ఇందులో తక్కువ మార్కు పెట్టాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎన్ని పెట్టచ్చు, అప్రాక్సిమేట్గా 15. ఓకే, నెక్స్ట్ గెస్ వర్క్లో ఇది గెస్ వర్క్. నెక్స్ట్ 2s ఒక 15, రైట్, అండ్ 3s 25, 3s. ఈ గెస్ వర్క్లో మీరు బ్యాలెన్స్ చేసుకోవడమే. అండ్ 4s ఒక 35. ఈ ఎక్స్ క్యాండిడేట్ ఎవరైతే వాళ్ళు ఇలా చేసిన వాళ్ళు, లేదు కొంతమంది అటు ఇటు కావచ్చు, దాని ప్రకారం మీరు ఈచ్ 40 అయ్యేటట్లు మిగిలిన గెస్ వర్క్ పెట్టుకోండి. అది సింపుల్గా చెప్పాలంటే ఇది చీట్ కోడ్. సో ఇక్కడ మీకు లాస్ట్ 15 మినిట్స్లో, లేదు లాస్ట్ హాఫ్ అన్ అవర్, మీరు ఎక్కువ చేసేసారనుకోండి అప్పుడు 15 మినిట్స్ పెట్టుకోండి. లేదు ఇక్కడ చాలా తక్కువ చేస్తారంటే హాఫ్ అన్ అవర్ పెడితే ఇది మీ చేతిలో ఉంది. మీ ఎగ్జామినేషన్ టైంని బట్టి, ఎగ్జామ్ మేనేజ్ టైం ఇన్ ఎగ్జామినేషన్ బట్టి మీరు ఇది బ్యాలెన్స్ చేసుకోవాలి. కానీ మీరు చేయవలసిన లాస్ట్ మినిట్ వరకు ఒక్క క్వశ్చన్ కూడా ఎంప్టీగా ఉండకూడదు. ఓకే, ఈ బ్యాలెన్స్లో ఎగ్జాక్ట్గా 15 ఇక్కడ రావాలి, ఎగ్జాక్ట్గా 15 రావాలి అలా కూడా పెట్టుకోదు. ఒక 2 మార్క్స్ అటు ఇటు అయినా ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇక్కడ ఎగ్జాక్ట్ కాదు కదా, అప్రాక్సిమేట్గా 25 పెట్టారు. ఒక 2 మార్క్స్ 3 మార్క్స్ అటు కూడా ఇటు కూడా కావచ్చు ఇక్కడ కూడా. ఓకే, అందుకని ఇది ఎగ్జాక్ట్గా 40 ఉండాలి. లేదు ఒక 2-3 క్వశ్చన్స్ అటు ఇటు పెట్టండి, కానీ డోంట్ డూ దట్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఓకే, అన్ని 160 పెట్టకండి, అన్ని 2s 160s పెట్టకండి, అది మాత్రం కరెక్ట్ కాదు. ఓకే, ఈ 40 అనేది ఆల్ 3 లెవెల్ క్యాండిడేట్స్, 0 నాలెడ్జ్ క్యాండిడేట్, 50% ప్రిపేర్డ్ క్యాండిడేట్స్ అండ్ మోర్ దాన్ 50% ప్రిపేర్డ్ క్యాండిడేట్స్. నేను చెప్పేది ఏంటంటే ఈచ్ ఆప్షన్ 40 అనేది ఎగ్జాక్ట్ కరెక్ట్ కాదు, అప్రాక్సిమేట్గా ఒక 2-3 క్వశ్చన్స్ అటు ఇటు అయినా నష్టమేమీ లేదు. ఓకే, గ్యాస్ వర్క్ పెట్టేదానికి టెన్షన్ ఎందుకు చెప్పండి. ఇది మ్యాక్సిమం ఈ గెస్ వర్క్లో కూడా మ్యాక్సిమం మీరు ఎఫర్ట్స్ పెట్టడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది ఏం చేస్తున్నారంటే గెస్ వర్క్ కదా అని ఏదో ఒకటి పెట్టేస్తారు, అది కాదు. కొంచెం ఎఫర్ట్స్ పెట్టండి. 3 hours టైం ఉంటుంది, ఏం చేస్తే 3 hours అయిపోయిన తర్వాత ఎలాగా రిలాక్స్ అవుతుంది. ఆ 3 hours టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి, వితౌట్ వేస్టింగ్ ద టైం, వితౌట్ వేస్టింగ్ ద క్వశ్చన్స్ మిస్ కాకుండా లాస్ట్ మినిట్ వరకు మొత్తం ఫుల్ అయిపోవాలి. ఒక్కడ కూడా బ్లాంక్ ఉండి కూడా క్లిక్ కొట్టేసండి. ఇంకా వాళ్ళు మీకు చెప్తారు ఆన్లైన్ ఎగ్జామ్లో ప్రాసెస్ ఏంటనేది వాళ్ళు డిస్కస్ చేస్తారు. నో నీడ్ టు వరీ, వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు, అది మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఆల్రెడీ ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఫేస్ చేసిన వాళ్ళకి కొంచెం మందికి తెలుసు, కానీ అందరికీ తెలియదు కదా. తెలియకపోయినా నష్టం ఏమి లేదు, హ్యాపీగా మీకు వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. మీ సిస్టమ్ ఏదైనా డిఫికల్టీ ఉన్నా వాళ్ళు మానిటర్లో చూసి వచ్చి మీకు కరెక్ట్ చేస్తారు. దాని ప్రకారం టైం కూడా ఉంటుంది, టైం డిస్ప్లే అవుతుంటుంది మనకి. ఇంకోటి ఆన్లైన్ ఎగ్జామ్లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎంత టైం స్పెండ్ చేస్తాం, ఎంత టైం ఉందో డిస్ప్లే అవుతుంటుంది ఎప్పటికప్పుడు. అప్పుడు మన టైం మేనేజ్ చేయడం ఈజీ. ఓకే, అప్పుడైతే ఆఫ్లైన్ ఎగ్జామ్ అయితే టైము అక్కడ చూసుకొని, లేదా మన వాచ్ చూసుకొని కొంచెం టైం స్పెండ్ చేయవలసి వచ్చేది. వాచ్ చూడాలనుకోండి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వేస్ట్ కదా. ఇప్పుడు అలా కదా, స్క్రీన్ మీద క్వశ్చన్తో పాటు మీకు అక్కడ డిస్ప్లే అవుతుంటే టైం, కాబట్టి దాని గురించి ఏం టెన్షన్ పడదు. టైం మేనేజ్ చేయడం చాలా ఈజీ ఇప్పుడు. అలాగే హోంవర్క్ మార్కింగ్ షీట్ కూడా లేదు చెప్పాను కదా, దానివల్ల కూడా మీకు టైం చాలా సేవ్ అవుతుంది. అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ పెట్టడానికి ఇది ఒక అన్నిటికి బెస్ట్ రీజన్. ఆన్లైన్ కూడా బెటరే, కాకపోతే కొంచెం నెట్ ప్రాబ్లం అది డిస్టర్బెన్సెస్ వస్తే అయినా కూడా వాళ్ళు టైం అలౌట్ చేస్తారు, దాని గురించి ఏమి వర్రీ కావాలి. ఓకేనా, మీ వరకు మీరు బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇవి కూడా అప్రాక్సిమేట్గా సపోజ్ అవుట్ ఆఫ్ 70కి ఈ ముందు 70 మార్క్స్ వరకు పెట్టారనుకున్నాం. ఇందులో ఒక 30 to 40 రావా, అట్లీస్ట్ 30 వచ్చాయి అనుకున్నాం. 30 మార్క్స్ రావచ్చు అప్రాక్సిమేట్గా. ఓకే, లెస్ దాన్ 50%. 50% అంటే 45, అంతకన్నా తక్కువ చెప్తున్నాను. 30 + 70 నియర్గా 100 to 110 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఓకే, టాప్ కాలేజ్లో మార్క్స్ మీకు ఈజీగా ఫస్ట్ కౌన్సిలింగ్లోనే మీకు బెస్ట్ బ్రాంచ్, బెస్ట్ కాలేజ్ తీసుకునే ఛాన్సెస్ ఉంది. బిలో 10,000 అంటే ఇంకా ఎక్కువ తెచ్చుకోవాలి, అది వేరే విషయం. నేను చెప్తాను తర్వాత ర్యాంక్ ఏంటి చెప్పాను ఆల్రెడీ, మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అవన్నీ తర్వాత డిస్కస్ చేద్దాం. ఈజ్ ఇట్ క్లియర్? యూ షుడ్ ఫాలో లైక్ దిస్. ఇప్పుడు నేను చెప్పిందంతా జస్ట్ ఓన్లీ ఫార్ యువర్ మైండ్ రిఫ్రెష్మెంట్, బెటర్ పర్ఫార్మెన్స్. ఓకే, అలాగని ఏదో టైం పాస్ చేసింది కాదు, బెటర్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. కాకపోతే దాన్ని మీరు మేనేజ్ చేసుకోండి, ఎగ్జామినేషన్లో కానీ ప్రిపరేషన్ లెవెల్లో కానీ మేనేజ్ చేసుకోండి.
టెన్షన్ లేకుండా వర్క్ చేయండి. సబ్జెక్ట్ వైజ్గా నా వీడియోస్ అన్నిట్లో కూడా ప్లేలిస్ట్లో యాడ్ చేశాను, డిస్క్రిప్షన్లో అవి చూడండి. ఓకే, డోంట్ గెట్ దట్ స్ట్రెస్ ఏం ఫీల్ అవ్వద్దు. డూ యువర్ బెస్ట్. ఓకేనా, మంచి ఫ్రూట్ఫుల్ రిజల్ట్తో బయటకు రండి. సో ఇఫ్ యూ హ్యావ్ ద ఎనీ డౌట్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ పుట్ ఏ కామెంట్. Definitely I will most probably rectify your doubts. Is it clear now? So do your best. Okay, నేను చెప్పాను కదా ఆన్లైన్ కోర్సెస్ స్టార్ట్ అవుతుంది మన ఛానల్లో ఫర్ 2022 ఎంసెట్ అండ్ జేఈఈ మెయిన్స్. మీకు ఎవరన్నా ఉంటే కనుక నా ఛానల్ రెఫర్ చేయండి. ఓకే, 10% పీపుల్కి అంటే 100 అడ్మిషన్స్ అయితే 10 మెంబర్స్కి ఫ్రీ కోచింగ్ ఉంటుంది. ఎవరికి ఇస్తాను ఏంటనేది వాళ్ళు నాకు వాట్సాప్ అన్నాను, నేను మెయిల్ చేయండి, మెయిల్ ఐడి నేను ఎండ్లో ఇస్తాను. ఓకే, అలాగే మీరు మీ కెరియర్ కానీ కోర్సెస్ కానీ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ రావాలంటే టచ్లో ఉండండి. ఈ ఫర్దర్ మీకు ఫ్యూచర్లో చాలా ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది నా నుంచి. ఓకే, దట్ ఈస్ ఓన్లీ ట్రూ ఇన్ఫర్మేషన్. ఏదైతే ట్రూ ఉంటుందో దాన్ని మీకు పాస్ చేస్తాను. నాకు తెలియదు పోతే నాకు తెలియదు. కొంతమంది అడిగారు, మేడం ఫిజిక్స్ కెమిస్ట్రీ చెప్పండి. నాకు ఐడియా ఉన్నా నేను చెప్పలేను, ఎందుకంటే నా సబ్జెక్ట్ నాకు తెలియదు కదా. మీరు చర్చ చేసుకోవాల్సిందే. నేను చెప్పాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ సో సార్ చెప్తారమ్మా కెమిస్ట్రీ అని చెప్పాను అనుకో, సపోజ్ అది మీకు సూటబుల్ కాలేదనుకో, అనవసరంగా నన్ను తిట్టుకుంటారు. ఓకే, అందుకని నాకు తెలియని దానికి ఇన్వాల్వ్ అవ్వడం వేస్ట్. ఓకే, నేను కనుక నా ఛానల్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తే అప్పుడు ఆలోచిస్తాను దాని గురించి. ప్రస్తుతానికి ఓన్లీ మ్యాథ్స్. ఓకేనా? ఓకే, మ్యాథ్స్ సంబంధించింది నాకు తెలిసినంతవరకు లేదా కెరియర్ కోర్సెస్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం సంబంధించినంతవరకు మీకు ఎంత ఇన్ఫర్మేషన్ కావాలన్నా నా చేతుల్లోనే నేను ప్రొవైడ్ చేస్తాను. లేదంటే సారీ నాకు తెలియదు అని చెప్పేస్తాను. ఓకేనా? సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ లైక్ దిస్. ఓకే, చాలా హ్యాపీ విత్ ఇన్ 1 yearలో మీరు అందరు సపోర్ట్తో నా ఛానల్ సక్సెస్ అయింది. ఐ వాంట్ ద గ్రాండ్ సక్సెస్. ఇంకా మీ సపోర్ట్ కూడా ఇంకా ఉండాలి. ఓకే, ఇట్ డోంట్ స్టాప్ హియర్ ఓన్లీ. అర్థమైందా? ఓకే, ఇఫ్ యూ హ్యాపీ విత్ మై ఛానల్ దెన్ ఓన్లీ వీ కెన్ డైరెక్ట్ టు అదర్స్. ఓకే, నో ఫోర్స్ ఎట్ ఆల్. ఓకే మా, రైట్. సో సీ యూ again in next video. Till then have a great time. Take care. Bye bye. All the best. Prepare well.